బా ఇప్పుడు ఇట్లా నుంచి ఇప్పుడు ఇట్లా అంటే మేము కూడా మారుస్తూనే ఉండాలనా? స్పెషల్ డే కాబట్టి అట్లా. ఓ సో సెటప్ చూసినారా? బయట మా కమ్యూనిటీకే వచ్చినాము. అదేలే ఉన్నాం మా కమ్యూనిటీ ఇంపార్టెంట్. సో మా కమ్యూనిటీలోనే అలా వచ్చి కూర్చొని చేస్తున్నాం ఈ వీడియో. ఏమబ్బా ఇట్లా వచ్చినారు, అసలు జామ్ జామ్ అనుకుంటున్నారేమో మీరు. ఇంకా ఏదో కూలీ మూవీ రిలీజ్ అయిందో లేదో కానీ ఇంకా రజనీకాంత్నే ఆ చెప్పులు ప్యాంట్ అంత అదే పనిగా అట్లనే తిరుగుతున్నాడు. ఎవరైనా వచ్చి రాజ్ అంటే ఇంకేదో రజనీకాంత్ అన్నట్లే అనేది అందరితో అట్లే ఉన్నాడు. రాజ్ చూసావా అట్లనే చేస్తున్నాడు అబ్బా. అందుకు ఇంకా తట్టుకోలేక వద్దులేరా నాయన ఉన్న ఊర్లో ఎందుకు మన సబ్స్క్రైబర్లు కూడా చూడని బిల్డప్లు అని చెప్పి ఇక్కడికి పిలుచుకొచ్చిన ఇదే వేసుకోమని. ఏం లేదు ఇంకా సోదంత ఎందుకు. ఈ వీడియో అంతా మా స్పెషల్ డే వెడ్డింగ్ యానివర్సరీ వీడియో. చాలా మంది చాలా కమెంట్లు పర్సనల్ గాను చేస్తున్నారు. మీ మ్యారేజ్ ఫొటోస్ పెట్టండి, మీ మ్యారేజ్ గురించి వీడియోస్ చూపించండి, మాట్లాడండి అని. సో మా స్పెషల్ డే రోజు వస్తే బాగుంటుంది అనే దాంతో మేము సో ఆగస్ట్ 17th ఈ రోజు మాది 7th యానివర్సరీ. సో బ్లెస్సింగ్స్ కావాలా? మళ్ళా సాష్టాంగ నమస్కారం చెయ్యి. బ్లెస్సింగ్స్ అంటే మానసికంగా చేస్తాను నేను. మానసికంగా చేస్తాడా అంటే నేను కాళ్ళు ముక్కేది మా అమ్మ నాన్నకి తప్ప ఎవరికి. సో ఈ వీడియోని అంతా పూర్తిగా చూడండి. మా మ్యారేజ్ ఫొటోస్ నుంచి వీడియోస్ నుంచి అన్ని వస్తాయి, ఎంజాయ్ చేయండి. అది మ్యారేజ్ ఎట్లా జరిగింది, ఎలాంటి పరిస్థితిలో జరిగింది, అవును ఒక మంచి మెమరీస్ ని రివైవ్ చేసుకుందామని వచ్చినాం ఈరోజు. సో చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. రిథమ్ ఎక్కువ స్కిల్స్ తక్కువ రాజులో. ఇంకా పద. సో మా పెళ్లి వచ్చి 3 days జరుపుకున్నాము. వావ్ వంత రిచ్గా రిచ్గా ఏం కాదు, అసలు డబ్బులు లేకుండా 3 days బ్రేక్ చేసుకున్నాము. సో 15, 16, 17th 15th ఈవినింగ్ వచ్చి మెహందీ జరుపుకున్నాం. మెహందీ అంటే ఏమి హడావిడిగా అందరం కాదు. రాజు వాళ్ళ ఫ్యామిలీను, మా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, రాజ్ ఫ్రెండ్స్ అంతే, ఎవరిని పిలిచలేదు, ఎవరు రాలే. ఇప్పుడు ఫోటోలు చూడండి, ఒక్కొక్కటి వస్తాయి. అంతా మా ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్. నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. సో నాకు ఉండేది కాన్స్టెంట్గా వీళ్ళు ఒకటే. సో వీళ్ళే నా ఫ్రెండ్స్. ఇంకొకరు మిస్సింగ్, 2-3 మిస్సింగ్ దీంట్లో. ఏదో అంతా ఎక్కడ తెలుసా? రాజస్థాన్ లో. అందరు జైపూర్ డ్రెస్ లో ఉన్నారు. ఇంకా మీకు ఇంకా హైలైట్ ఫొటోస్ వస్తాయి చూడు మా ఇద్దరివి. హైలైట్ అప్ప కాదు, చుట్టూరు ఒక 7-8 మంది ఉండరు కెమెరా వాళ్ళు. ఓకేనా? వాళ్ళు ఇట్లా తీయండి, ఇట్లా పెట్టండి, ఇద్దరు చూసుకోండి, నవ్వుకోండి అంటే నాకు సిగ్గు వచ్చింది. నాకు సిగ్గు లేదు, నీకొక్కటే సిగ్గు ఉంది. అర్థం కాలే ఏంద్రా నాయన. కొంచెం చిన్ డౌన్, లుక్ దట్ సైడ్, లుక్ దిస్ సైడ్ అంటే ఇంకెట్లా? సూపర్ ఫోటోస్ వస్తాయి చెప్తాను నేను. అప్ప పట్టుకో చెప్తా. అప్ప వచ్చి మేడం మీరు పెళ్లి కూతురు, ఆ సిగ్గుతో కొంచెం తమిళ్లో వెక్కమంటారు, అదే సిగ్గుతో అట్లా ఓపెన్ చేయండి అంటే మా అమ్మ మూసుకొని ఉండే అట్లా పోసి ఇమ్మన్నాడు, ఇచ్చినాను.
నన్ను ఎందుకు 2 కళ్ళు మూసుకోమన్నాడో నాకే అర్థం కాదు. దీంట్లో ఇంకా 2 పోస్టులు మిస్ అయినాయి. ఇట్లా పెట్టుకునిందా, ఇంకోటి ఇట్లా తీసినాడు కానీ పెట్టలే, వద్దని సింధు. అన్ని గవర్నమెంట్ ఆఫీసులు చూసింటారు అట్లాంటి ఫొటోస్. అసలు ఈ ఫోటోని వేలూరంతా అతికిచ్చినాడు, వీధుల్లో అతికిచ్చినాడు. సో దీంట్లో ఒక హైలైట్ ఏంటంటే ఫోటోగ్రఫీ ఎంత రాజబాల ఊరు మాది అంటే మాది ముందే ప్లాన్ ఎక్కువ ఏం వద్దని, కానీ ఒక్కటిలో మేము కాంప్రమైజ్ కావాలి ఏంటంటే ఫోటోగ్రఫీ. ఎందుకంటే అదే కదా ఒక మెమరీ. మంచి ఫుడ్ మంచి ఫోటో ఇది మాత్రం అనుకున్నాము. సో షట్టర్ ఫోటోగ్రఫీ అని వెల్లులో బాగా తీసినాడు అతను. సో అట్లా ఆ పోస్టులు. ఇంకోటి పోస్టులు ఇట్లా వెనకలో ఉంటుంది కదా, ఇట్లా మేడం కొంచెం వెనక్కి తిరిగి అంటే అందరు షాక్. ఏంటంటే బట్టలు ఆరే క్లిప్ ఉంటాయి కదా, అదంతా కనపడలా, ఉంది. అందరు షాక్ అయినారు. ఇంత క్రియేటివిటీ అదేం కాదులే. అసలు ఎవడ్రా నువ్వు ఇంత టాలెంట్ గా ఉన్నావు. సో అక్కడతో మెగంతి ఆగిపోయింది. ఈ వీడియో తీసేసరికి ఆల్మోస్ట్ 11 o'clock. మా మధ్యలో మాకు ఫుడ్ దొరకలే. లేదు, ఫుడ్డే లేదు, ఇంకేమి దొరకలా, లేదు మాకు అప్పుడు ఫుడ్. సో అప్పుడే సింధు కళ్ళు తిరిగి పడిపోయింది. ఆడే పడిపోయింది. వాళ్ళందరూ డాన్స్ పర్ఫార్మెన్స్ అనుకున్నారు, తర్వాత వచ్చేసి ఫుడ్ లేక పడిపోయింది. 20 minutes దాకా అక్కడే ఉంది. అందరూ పర్ఫార్మెన్స్ ఎప్పుడు లేచింది క్లాస్ చప్పట్లు కొట్టామని. తర్వాత విసిలేసినారు. రామను ఎంతసేపు తిరిగి డోర్ ఎక్కడ దాకా చక్కర్లేసి ఆపోజిట్ లో దుంకే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏది నాన్న? నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తా. మార్నింగ్ పెళ్లి కూతురు మంగళ స్నానాలు మా ఇద్దరికి చేపించి ఇంకా పెళ్లి కూతురువి చూడండి మీరే ఫొటోస్. ఇది ఇప్పుడు వచ్చింది చిన్నారి పెళ్లి కూతురు. దీంట్లో స్పెషల్ ఏంటి చెప్పు. ఇది మా అమ్మ చీర, పట్టు చీర మా అమ్మది. సో మా అమ్మ ఇష్టమైన చీర అత్తతో. సరే అది అట్లనే నాకు ఉండేలాగా ఉండని అని చెప్పి నేను మా అమ్మ చీరని లాక్కునింది, తీసుకొని ఇట్లా డ్రెస్ గా డిజైన్ చేసిన. ఇది సేమ్ అంటే నా కూతురుకు పోతుంది. రిసెప్షన్ ది ఇది హైలైట్ అంటే హైలైట్ చూసినారా? అసలు వెనక పక్కకు పిలిచోపోయి మమ్మల్ని అక్కడ ప్లేస్ లేవు, వర్షాలు పడుతున్నాయి. ఆ వీడియో షూట్ ఎక్కడ జరిగింది తెలుసా? వెనకల్లో బేసిన్లు ఉంటాయి, చేతులు కడుక్కునేకి బాత్రూమ్ ఆ రూట్ లో చేసినాడు. బయట వర్షం చినుకులు పడతానాయని అక్కడ. సో రిసెప్షన్ అయిపోయింది కదా, ఇంకా నైట్ మాకు ఒక్కాక శాస్త్రం. ఈ మిడ్ నైట్ లో మాకు ఒక్కాక శాస్త్రం జరిగింది. ఇప్పుడు వస్తుంది చూడండి ఫోటో. చినుకులు చినుకులే అంతా. మేము పాట వేసుకున్నాం ఆడ. ఏం పాట అన్నది? ఈ వర్షం సాక్షిగా అని మేము
గొడుగు ఇచ్చినాడో లేదో గానీ నేను ఫీల్ అయిపోయాడు, చేతులు ఎత్తి ఓయమ్మో ఇవన్నీ డాన్స్ స్టార్ట్ చేసేది ఏదో త్రిష అనుకోని నాళ్ళకు గుర్తొచ్చానవా నా అని చేస్తున్నాడు. ఇట్లా చేస్తేనే గుర్తుగా ఉండవు అన్నాడు కెమెరా పక్కకు పోసేయమ్మా నువ్వు అన్నాడు. ఇది చూడు టైటానిక్ పోజ్ ఇచ్చిన అంటే వాళ్ళు వెనకలు ఉంటారు, మేము సైడ్ నుంచి. సింధుకి ఫేవరెట్ every night in my dreams I see you అన్నారు, we can see you అన్నారు వాళ్ళు. నోరు మూసుకొని నేను నన్ను ఒకటైనా నిన్ను కూడా చూడలేకపోయినారు. ఈ ఫోటో వచ్చి ఫేవరెట్, వన్ ఆఫ్ ఫేవరెట్ ఫోటో. అది ఫ్రేమ్ ఉండిండే, మా అమ్మ చాలా బాగా చేసి ఇచ్చిండే. అమ్మ ఒక చిన్న ఇలా వచ్చి ఒకటి, అది ఇల్లు మారేటప్పుడు పడి విరిగిపోయింది, మళ్ళీ ఇంకోటి చేపించుకోవాలా ఈ ఫోటోతో కదా నాన్న ఫ్రేమ్. చాలా బాగుంది ఇది. సో ఇంక ఈ ఒక్క శాస్త్రం అంతా అయిపోయింది. నైట్ 1 o'clock జరిగింది ఒక్క శాస్త్రము. ఇది ఇంకా ఈరోజు 17th కదా ఈరోజు, ఎగ్జాక్ట్లీ 7 years ముందర. వి వర్ వెరీ క్లియర్ అండి, ఎక్కువ స్పెండ్ చేయకుండా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందామని హ్యాపీగా జరిగింది మా పెళ్ళి అయితే అంతే. సో ఇంకా చూడండి ఫొటోస్ వస్తూ ఉంటాయి. అది హైలైట్ చూడు. నేను వద్దన్నాను, హార్స్ మీద రప్పిద్దాం అనుకోండి రాజుని, కానీ హార్స్ దొరకలే కానీ వాళ్ళే అన్నారు వీళ్ళతో ఇతనే హార్స్ పెట్టుకొని అంటే ప్రతి పెళ్లికి పిలుచుకోపోయేలాగున్నాడే మనిషి అని. అది చూస్తాను క్యాబ్ లో, అది రాజుది. అది చూసినావా అసలు ఆ స్మైల్ కోనే రేతు కోనే రేతు తూ కోనే రే అన్నాడు రాజు. దేవుని మొక్కుంటున్నాడు చూడాడా, స్వామి నన్ను కాపాడయ్యా, నన్ను ఎలాగైనా దీని నుంచి విముక్తి చెయ్యి అనుకుంటున్నాడు రాజు. ఇంక ఆప్షన్ లేదు, నో అదర్ ఆప్షన్. ఇది మా ఫేవరెట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫోటో. అంటే చాలా ఇష్టం. అవును, క్యాండిడ్ గా తీసినాడు. ఇది చాలా ఇష్టం మాకు. దీన్ని ఫ్రేమ్ చేపించుకోవాలి అనుకుంటానే 7 ఏళ్ళు అంతే. చేపిని కూడా చేపిడు. ఈడ చూడు నేను రాజు నవ్వుకుంటాము. మేమిద్దరం మాది మేము పంచులు వేసుకోవడం, రాజు మా నాన్న మీద పంచులు ఎక్కువడా, మా నాన్న మీద పంచులేసి మేము నవ్వుకోవడం. మా మామయ్య అట్లా కాలు కడుగుతారు కదా, అప్పుడు నా కాళ్ళకి ఇచ్చి పంచులు వేసినాడు నా మీద. అవును, ఇంకా అల్లుడు నా భారం అంతా తగ్గింది, నీకు భారం ఎక్కిస్తా అన్నాడు. అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థం అవుతుంది. రిలాక్స్ అట్లా. ఇది నాకు ఫేవరెట్, చాలా ఫేవరెట్ అనమాట. మా ఇంట్లో చాలా పెద్దలు, మా రాజమ్మ, మా తాత 2017లో ఈ పాస్ట్ అవే. ఆ తర్వాత మా రాజమ్మనే. సో ఒక హ్యాపీ మూమెంట్ ఇది.
ఇది వచ్చి ఇదంతా రాజు హోల్ ఫ్యామిలీ. ఇంకా అన్నలు రాలే, జయన్న US లో. US ఇంకా నా ఇంకొక పెద్దమ్మ పెద్ద నాన్న వాళ్ళు అక్కడ US కి వెళ్ళిండ్రి, సో వాళ్ళు రాలేదు. ఇక్కడ వచ్చి మా అత్తయ్య, మా మామగారు, మా ఆడబిడ్డ, అదే రాజు వాళ్ళ అక్క, అన్న వాళ్ళ husband. అదే ఇది మా ఫ్యామిలీ. మా అమ్మ, మా నాన్న, మా పెద్దన్న, మా చిన్నన్న, నేను, రాజు. ఇది మా ఫ్యామిలీ. సో ఈ తర్వాత ఒక వీడియో వస్తుంది మాది. ఏం వీడియో అంటాం దాన్ని? నా డెస్టినీ వీడియో. మిస్కే తల రాత, నా తల రాతని ఆ రాతలు చూపిస్తున్నారు. చూడండి, ఎంజాయ్ చేయండి. పెళ్లి ఎట్లా చేసుకునేది అనేది కాదు, ఎట్లా చేసుకున్నా ఎట్లా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. సో అది మ్యాటర్. సో లవ్ యువర్ ఫ్యామిలీ, లవ్ యువర్ ఫ్రెండ్స్, అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ, బాయ్.